హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసు లేని మనిషితో పెళ్ళి ముగింపు. ఇక కథలోకి వెళితే రఘురామ్ నిలయం ఇప్పుడు నిజమైన ఆనంద నిలయంగా మారిపోయింది. రెండు నదులు సముద్రంలో కలిసినట్లు విక్రమ్ జీవితంలో ఇద్దరు తల్లుల ప్రేమ ఒకే చోట చేరింది. 25 ఏళ్లుగా తన బిడ్డ కోసం కాశీలో తపస్సు చేసిన జానకమ్మ, తన పెంపుడు బిడ్డ కోసం ప్రాణాలిచ్చే అన్నపూర్ణమ్మ ఇద్దరూ ఇప్పుడు ఆ ఇంటికి రెండు కళ్ళల్లా మారారు. ఉదయం లేవగానే పూజ గదిలో అన్నపూర్ణమ్మ గొంతుతో పాటు జానకమ్మ పాడుతున్న భజనలు ఆ ఇంటి గోడలను పవిత్రంగా మారుస్తున్నాయి. ఒకవైపు ఇంటి వాతావరణం పండుగలా ఉంటే, మరోవైపు విక్రమ్ సాహితిల దాంపత్య జీవితం వసంతకాలంలా వికసిస్తోంది. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న మౌనం అనే గోడ పూర్తిగా కూలిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆరాధిస్తూ జీవిస్తున్నారు. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవకూడదని చీకట్లో ఒక కుట్ర పదునెక్కుతోంది. సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటే రాబోయే తుఫాను అంత భయానకంగా ఉంటుందన్న నిజం వాళ్లకు త్వరలోనే తెలియబోతుంది. ఉదయం 8 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర సందడిగా ఉంది. జానకమ్మ స్వయంగా తన చేతులతో చేసిన కాశీ స్పెషల్ కచోరీలను విక్రమ్ ప్లేట్లో పెడుతుంటే, అన్నపూర్ణమ్మ వాడికి ఇష్టమైన పెసరట్టు వేడివేడిగా తీసుకువచ్చింది. అమ్మా, ఇద్దరు కలిసి నన్ను ఇలా ఫుడ్తో చంపేస్తారా ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి. బరువు పెరిగితే సూట్ సరిపోదు అని విక్రమ్ నవ్వుతూ అన్నాడు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ, 25 ఏళ్లుగా నా చెల్లి జానకి నీకు ఒక్క ముద్ద కూడా తినిపించలేదు. ఇప్పుడు ఆమె చేతి వంట తింటూ ఉంటే నీకు బరువు గురించి ఒక లెక్క అంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క, నా బిడ్డ నా కళ్ళ ముందు ఇలా ఒక మహారాజులా కూర్చొని తింటుంటే నా జన్మ ధన్యమైంది. ఇదంతా నీ చలువే. నువ్వు వాడిని ఎంత గొప్పగా పెంచావో వాడి సంస్కారం చెబుతుంది అంది కృతజ్ఞతగా. సాహితీ పైనుండి మెట్లు దిగుతూ ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోయింది. తన భర్త కళ్ళల్లో ఇన్నాళ్ళు చూసిన వెలితి ఇప్పుడు పూర్తిగా మాయమైపోయి అక్కడ ఒక సంపూర్ణమైన ఆనందం కనిపిస్తుంది. సాహితీ వచ్చి విక్రమ్ పక్కన కూర్చుంది. విక్రమ్ ఆమె చేయి పట్టుకొని, ఏంటి సఖీ, నీ నవల రాయడం పూర్తయిందా? ఇంకా క్లైమాక్స్ దగ్గరే ఆగిపోయావా అని అడిగాడు. సాహితీ చిరునవ్వుతో, నా నవల మౌనం వీడి దరి చేరవే సఖీ ముగింపుకి వచ్చేసింది విక్రమ్ గారు. అందులో హీరో తన గతాన్ని జయించి తన తల్లుల ఆశీర్వాదంతో ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇక దానికి ఒక అందమైన ముగింపు ఇవ్వడమే మిగిలింది అంది. వాళ్ళ మాటలు వింటున్న ఇద్దరు తల్లులు ఆనందంగా ఆశీర్వదించారు. ముంబై సెంట్రల్ జైల్. చీకటి గదిలో ఉన్న ఆర్యన్ మహోత్రా కళ్ళు పగతో ఎర్రబడి ఉన్నాయి. విక్రమ్ చేతిలో ఓడిపోయి జైలు పాలైనందుకు అతను రగిలిపోతున్నాడు. తన ఆస్తులన్నీ జప్తు చేయబడ్డాయి. తన పరువు గంగలో కలిసింది. కానీ వాడి మెదడులో ఇంకా ఒక కుట్ర దాగి ఉంది. ఒక అవినీతిపరుడైన జైలర్ ద్వారా ఆర్యన్కు ఒక మొబైల్ ఫోన్ రహస్యంగా చేరింది. ఆర్యన్ ఆ ఫోన్ తీసుకుని బయట ఉన్న తన అనుచరులకు కాల్ చేశాడు. పని పూర్తయిందా అని అడిగాడు ఆర్యన్. అవతల వైపు నుండి వాడి అనుచరుడు, అవును బాస్, మీరు చెప్పినట్లుగానే రఘురామ్ గారి గ్రంథాలయం నుండి జానకమ్మ డైరీ తాలూకు కాపీలు, అలాగే విక్రమ్ అసలైన బర్త్ సర్టిఫికేట్, మహేంద్ర DNA రిపోర్ట్స్ అన్నీ సంపాదించాం. హైదరాబాద్లోని ప్రముఖ మీడియా ఛానల్స్ అందరికీ ఈ ఫైల్స్ అనామకంగా పంపించేశాం అని చెప్పాడు. ఆర్యన్ వికృతంగా నవ్వాడు. విక్రమ్, నువ్వు నన్ను జైలుకి పంపించావు కదా. నీ తండ్రి రఘురామ్ గారు గొప్పవాడు అని నిరూపించి నన్ను ఓడించావు. కానీ ఇప్పుడు నీ వంతు. నువ్వు ఒక మాఫియా డాన్ కొడుకు అని తెలిస్తే ఈ కార్పొరేట్ ప్రపంచం నిన్ను వేసుకుంటుంది. నీ రఘురామ్ గ్రూప్ షేర్లు మట్టిలో కలిసిపోతాయి. సమాజం నిన్ను చీకొడుతుంది. ఆ ఆత్మన్యూనతతో నువ్వు బ్రతకలేవు. ఇక నీ పతనం మొదలయ్యింది అని గట్టిగా అరిచాడు. ఆర్యన్ ప్రయోగించిన ఆఖరి అస్త్రం గాలిలో దూసుకుపోతుంది. విక్రమ్ గుండెల్లో గుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఉదయం 10 గంటలు. విక్రమ్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఈరోజు ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీతో 100 కోట్ల విలువైన
డీల్ సైన్ చేయబోతున్నాడు. ఆ డీల్ పూర్తయితే రఘురామ్ గ్రూప్ ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప స్థానానికి వెళ్తుంది. రామ్ అన్ని ఫైల్స్ సిద్ధం చేసి విక్రమ్ టేబుల్ మీద పెట్టాడు. కానీ అకస్మాత్తుగా రామ్ ఫోన్కి వరుసగా మెసేజ్లు రావడం మొదలయ్యాయి. ఒక న్యూస్ ఛానల్ అలర్ట్ రామ్ కంటపడింది. అది చూసి రామ్ చేతిలో నుండి ఫోన్ కింద పడిపోయింది. ముఖం పాలిపోయింది. విక్రమ్ అది గమనించి, ఏమైంది రామ్, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు. రామ్ వణుకుతున్న గొంతుతో, సార్ మీరు వెంటనే టీవీ ఆన్ చేయండి అన్నాడు. విక్రమ్ క్యాబిన్లో ఉన్న టీవీ ఆన్ చేయగానే అన్ని న్యూస్ ఛానల్స్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అవుతుంది. కార్పొరేట్ కింగ్ విక్రమ్ అసలు తండ్రి ఎవరు? రఘురామ్ గ్రూప్ సామ్రాజ్యానికి వారసుడు ఒక మాఫియా డాన్ కొడుకా? 25 ఏళ్ల నాటి చీకటి నిజం బట్టబయలు. టీవీ స్క్రీన్ మీద విక్రమ్ కన్న తండ్రి అండర్ వరల్డ్ డాన్ మహేంద్ర ఫోటోలు, అతని పక్కనే విక్రమ్ ఫోటోలు పెట్టి విశ్లేషణలు చేస్తున్నారు. రఘురామ్ గారు రాసిన డైరీలోని పేజీలను జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు. ఒక క్రిమినల్ రక్తంతో పుట్టిన వ్యక్తి చేతిలో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు సురక్షితమేనా? రఘురామ్ గారు సమాజాన్ని మోసం చేశారా అంటూ యాంకర్లు గొంతు చించుకొని అరుస్తున్నారు. విక్రమ్ కుర్చీలో కుప్పకూలిపోయాడు. తన జీవితంలో ఏ గతం బయటకు రాకూడదని ఇన్నాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికాడో, సరిగ్గా అదే గతం ఇప్పుడు ప్రపంచం ముందు బజారున పడింది. తన వల్ల తన తండ్రి రఘురామ్ గారి ప్రతిష్ట మంటగలుస్తోంది. క్యాబిన్లోకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. విక్రమ్ సార్, ఇదంతా ఏంటి? ఈ వార్తలు నిజమేనా? మన ఇంటర్నేషనల్ క్లయింట్స్ డీల్ క్యాన్సిల్ చేస్తున్నారు. కంపెనీ షేర్లు ఒక్కసారిగా పాతాళానికి పడిపోతున్నాయి. జనం మన ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు అని ఆందోళనగా చెప్పారు. విక్రమ్ నోట మాట రావడం లేదు. చెవుల్లో హోరుమంటుంది. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే శక్తి అతనికి లేదు. ఎందుకంటే ఆ వార్తల్లో ఉన్నది అబద్ధం కాదు, పచ్చి నిజం. తాను ఒక రాక్షసుడి కొడుకునని అన్న సత్యం ప్రపంచానికి తెలిసిపోయింది. అటు ఇంట్లో కూడా టీవీ చూసిన అన్నపూర్ణమ్మ, జానకమ్మ షాక్లో ఉన్నారు. ఇంటి బయట వందలాది మంది రిపోర్టర్లు ఓబీ వ్యాన్లతో సహా చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డులు గేటు మూసివేసి వాళ్లను ఆపుతున్నారు. జానకమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమె తల పట్టుకొని నేల మీద కుప్పకూలిపోయింది. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు తండ్రి. నేను కాశీలోనే ఎవ్వరికీ తెలియకుండా చనిపోయి ఉంటే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను తిరిగి రావడం వల్లే ఆ డైరీ బయటపడింది. నా వల్లే నా బిడ్డ పరువు పోయింది. మహేంద్ర నీడ మళ్ళీ నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ గుండెలవిసేలా ఏడుస్తుంది. అన్నపూర్ణమ్మ వెళ్ళి ఆమెను పట్టుకుంది. పిచ్చిదానా, ఇందులో నీ తప్పేముంది? గతం అనేది ఎప్పటికైనా బయటపడే సత్యమే. నువ్వు నా బిడ్డ కోసం 25 ఏళ్లు త్యాగం చేశావు. ఇప్పుడు వాడికి అండగా నిలబడాల్సిన సమయం ఇది. ఏడవకు జానకి అని ధైర్యం చెబుతుంది. కానీ ఆమె కళ్ళల్లో కూడా భయం స్పష్టంగా కనిపిస్తుంది. సాహితి వెంటనే తన కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్ బయట పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మహేంద్ర వల్ల నష్టపోయిన పాత బాధితులు కొందరు, ఆర్యన్ పంపిన రౌడీలు కలిసి రఘురామ్ గ్రూప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సాహితి వెనక దారి గుండా ఆఫీస్లోకి ప్రవేశించి నేరుగా విక్రమ్ క్యాబిన్కి వెళ్ళింది. క్యాబిన్లో విక్రమ్ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. అతని కళ్ళల్లో నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. 25 ఏళ్ల తన భయం ఈరోజు నిజమైంది. తాను ప్రేమించిన సామ్రాజ్యం తన వల్లే కాలిపోతుంది. సాహితి వెళ్ళి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని అతని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. విక్రమ్ గారు అని సున్నితంగా పిలిచింది. విక్రమ్ కళ్ళు తెరిచి సాహితి వైపు చూశాడు. ఆ చూపుల్లో పరాజయం, అవమానం దట్టంగా అలుముకొని ఉన్నాయి. అంతా అయిపోయింది సాహితి. నా రక్తంలో ఉన్న మచ్చ ఈరోజు రఘురామ్ గారి పేరుని నాశనం చేసింది. నేను ఒక క్రిమినల్ కొడుకుని అని లోకం వేలెత్తి చూపిస్తుంది. బోర్డ్ మెంబర్స్ నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నారు. నేను ఇక ఈ కుర్చీకి అనర్హుడిని. నేను రఘురామ్ గ్రూప్కి, ఈ ఇంటికి ఎప్పటికీ ఒక మచ్చగానే మిగిలిపోతాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. సాహితీ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమెలో ఒక భార్య స్థానంలో ఒక పోరాట యోధురాలు నిద్రలేచింది.
విక్రమ్ కన్నీళ్లను తన చేతులతో తుడిచి గట్టిగా అంది. మీరు రఘురాం గారి వారసుడు విక్రమ్ గారు. ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన దాడికి భయపడి పారిపోవడానికి మీరు పిరికివాళ్ళు కారు. రక్తం ఎవరిదైనా మిమ్మల్ని తీర్చిదిద్దింది రఘురాం గారు. ఒక మనిషి ఎక్కడ పుట్టాడు అన్నది అతని చేతుల్లో లేదు. కానీ అతను ఎలా బ్రతికాడు అన్నదే అతని నిజమైన అస్తిత్వం. మహేంద్ర రక్తం మీలో ప్రవహిస్తూ ఉండవచ్చు. కానీ మీ గుండె రఘురాం గారి ఆశయాలతో కొట్టుకుంటుంది. ఈ ప్రపంచం ముందు మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు మనం నిజమేమిటో చెబుదాం. వాళ్ళు వినరు సాహితీ. మీడియాకు కావాల్సింది నిజం కాదు, సంచలనం. నేను మహేంద్ర కొడుకునన్న మాట వాళ్లకు చాలు నన్ను రాక్షసుని చేయడానికి అన్నాడు విక్రమ్ నిరాశగా. వాళ్ళు వినేలా చేయడం నాకు వదిలేయండి. మీ చేతిలో కార్పొరేట్ పవర్ ఉంటే నా చేతిలో అక్షరాల పవర్ ఉంది. ఒక రచయిత్రిగా, ఒక జర్నలిస్టుగా, అంతకంటే మించి మీ ధర్మపత్నిగా ఈ యుద్ధం నేను చేస్తాను. మీరు కేవలం నా పక్కన ఒక రాజులా తల ఎత్తుకొని నిలబడండి చాలు అని చెప్పి సాహితీ వెంటనే తన ఫోన్ తీసుకొని రామ్కు కాల్ చేసింది. రామ్, రేపు ఉదయం 10 గంటలకు రఘురాం గ్రూప్ హెడ్ ఆఫీస్లో ఒక ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చెయ్యి. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలన్నిటినీ ఆహ్వానించు. విక్రమ్ గారు స్వయంగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ప్రకటించు అని ఆదేశించింది సాహితీ. ఆ రాత్రి విక్రమ్, సాహితీ ఇంటికి చేరుకునేసరికి జానకమ్మ తన బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నన్ను ఆపకండి విక్రమ్. నా వల్లే ఈ అరిష్టమంతా. నేను మళ్ళీ కాశీకి వెళ్ళిపోతాను. నా పేరు ఇక్కడ లేకపోతే నెమ్మదిగా ఈ వార్తలన్నీ సద్దుమణుగుతాయి అని ఏడుస్తూ బతిమాలుతుంది జానకమ్మ. విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి పాదాలను పట్టుకున్నాడు. అమ్మా, నిన్ను మళ్ళీ వదులుకుంటే నేను బ్రతికి ఉండి ప్రయోజనం ఏముంది? ఈ ప్రపంచం నన్ను తప్పుపట్టినా, నా ఆస్తులన్నీ పోయినా నేను భరిస్తాను. కానీ నా తల్లిని మాత్రం దూరం చేసుకోను. నా ప్రాణం పోయే వరకు నువ్వు ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే ఉండాలి. ఇది నా మీద ఒట్టు అని ఆమెను లోపలికి తీసుకువెళ్ళాడు. అన్నపూర్ణమ్మ విక్రమ్ వీపు నిమురుతూ, నా బిడ్డ ఎప్పటికీ ఓడిపోడు. వాడు రఘురాం రక్తం కాకపోయినా ఆయన ఆశయాల ప్రతిరూపం. దేవుడు వాడికి అన్యాయం చేయడు అని దీవించింది. ఆ రాత్రి సాహితీ తన ల్యాప్టాప్ ముందు కూర్చొని తన నవల మౌనం వీడి దరి చెరవేసకి ముసాయిద్దును తీసుకుంది. అందులో మహేంద్ర చేసిన తప్పులను, జానకమ్మ చేసిన 25 ఏళ్ల త్యాగాన్ని, రఘురాం గారి గొప్పతనాన్ని, విక్రమ్ ఎంత ధర్మబద్ధంగా ఈ కంపెనీని నడుపుతున్నాడో ప్రతి అక్షరం కళ్ళకు కట్టినట్లు రాసింది. కేవలం డాక్యుమెంట్లు పబ్లిక్కి నిజం చెప్పలేవు. ఒక హృదయాలను కదిలించే కథ మాత్రమే వాళ్ళ మనసు మార్చగలదని ఆమెకు తెలుసు. రాత్రి 2 గంటలవుతుంది. సాహితీ ప్రెస్ మీట్ కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఆమెకు తల తిరిగినట్లు అనిపించింది. కళ్ళ ముందు అన్నీ గిర్రున తిరిగాయి. ల్యాప్టాప్ మూసివేసి అలాగే కుర్చీలో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకుంది. చిన్నగా వాంతి వచ్చేలా అనిపించి చేతిని నోటికి అడ్డు పెట్టుకుంది. నిద్ర పట్టక బాల్కనీలో నడుస్తున్న విక్రమ్ లోపలికి వచ్చి సాహితీ పరిస్థితిని గమనించి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చాడు. సాహితీ, ఏమైంది? వణుకుతున్నావు, ముఖం పాలిపోయింది అని నీళ్ళ గ్లాసు అందిస్తూ ఆందోళనగా అడిగాడు. సాహితీ నీళ్లు తాగి నెమ్మదిగా నవ్వింది. ఏమీ లేదు విక్రమ్ గారు. బహుశా ఈ టెన్షన్కి, నిద్రలేమికి అలసిపోయి ఉంటాను. నాకు బాగానే ఉంది అంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక తీయని అనుమానం మొదలైంది. ఒక కొత్త ప్రాణం తన కడుపులో ఊపిరి పోసుకుంటుందా అన్న ఆలోచన ఆమె పెదవుల మీద చిరునవ్వును తెప్పించింది. విక్రమ్ గారు, రేపటి ప్రెస్ మీట్లో మనం గెలవటం ఖాయం. ఆ తర్వాత నేను మీకు ఒక గొప్ప శుభవార్త చెబుతాను. ఈ ఇల్లు, ఈ సామ్రాజ్యం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. ఆ దేవుడు మన వైపే ఉన్నాడు అని విక్రమ్ భుజం మీద తలవాల్చింది సాహితీ. రేపటి ప్రెస్ మీట్లో సాహితీ వాడబోయే బ్రహ్మాస్త్రం ఏమిటి? తన నవల ద్వారా విక్రమ్పై పడ్డ మచ్చను ఆమె ఎలా తుడిచేస్తుంది? సమాజం విక్రమ్ను ఒక మాఫియా డాన్ కొడుకుగా కాకుండా రఘురాం వారసుడిగా ఎలా అంగీకరిస్తుంది? చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఉదయించే సూర్యుడిని ఏ శక్తి ఆపలేదు. రఘురాం గ్రూప్ మీద ఆర్యన్ మల్హోత్రా ప్రయోగించిన అబద్ధాల చీకటిని చీల్చుకుంటూ సత్యం అనే సూర్యుడు
ఉదయించడానికి సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు విక్రమ్ గతం అతన్ని ఒక నీడలా భయపెట్టింది. కానీ ఇప్పుడు ఆ గతమే అతని నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదిక కాబోతుంది. తన భర్త పరువును, తన మామగారి ఆశయాలను, ఇద్దరు తల్లుల త్యాగాలను కాపాడేందుకు సాహితి ఒక మహాసమరానికి సిద్ధమైంది. అస్త్రశస్త్రాలతో చేసే యుద్ధం కాదు, అక్షరాలతో, భావోద్వేగాలతో, కన్నీటి సత్యంతో ఆమె చేయబోయే ధర్మయుద్ధం ఇది. ఉదయం 10 గంటలు. హైదరాబాద్లోని రఘురామ్ గ్రూప్ ప్రధాన కార్యాలయం ఒక అగ్నిపర్వతంలా రగులుతుంది. దేశం నలుమూలల నుండి వచ్చిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కాన్ఫరెన్స్ హాల్ కిక్కిరిపోయింది. బయట వందలాది మంది ప్రజలు, షేర్ హోల్డర్స్ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. రఘురామ్ గ్రూప్ పతనమైంది, మాఫియా డాన్ వారసుడి మోసం అంటూ ప్లాకార్డులు పట్టుకొని కొందరు నినాదాలు చేస్తున్నారు. క్యాబిన్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా విక్రమ్ వైపు అనుమానంగా చూస్తున్నారు. రామ్ భయంతో చెమటలు తుడుచుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే తలుపులు తీసుకొని విక్రమ్, అతని పక్కన సాహితీ లోపలికి వచ్చారు. విక్రమ్ ముఖంలో నిన్నటి భయం లేదు. అతని వేషధారణలో ఒక రాజసం ఉంది. అతని పక్కన నడుస్తున్న సాహితీ కళ్ళల్లో ఒక 100 ఏనుగుల బలం కనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక ఫైల్ మరియు రఘురామ్ గారి పాత డైరీ ఉన్నాయి. మీరు బయటకు వెళ్ళడం కరెక్ట్ కాదు సార్. మీడియా వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలతో చీల్చి చెండారుతారు. మనం ఒక లీగల్ నోటీసు ఇచ్చి సైలెంట్గా ఉందాం అని ఒక డైరెక్టర్ సలహా ఇచ్చాడు. సాహితి అతని వైపు తీక్షణంగా చూసి, మౌనంగా ఉంటే అబద్ధమే నిజమని లోకం నమ్ముతుంది సార్. రఘురామ్ గారి సామ్రాజ్యం పిరికి వాళ్ళది కాదు. ఆయన కొడుకు దేనికి భయపడడు. పదండి విక్రమ్ గారు అని విక్రమ్ చెయ్యి పట్టుకొని కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిచింది. విక్రమ్, సాహితి స్టేజ్ మీదకు రాగానే హాల్ అంతా కెమెరాల ఫ్లాష్లతో నిండిపోయింది. రిపోర్టర్లు మైకులు పట్టుకొని ఒక్కసారిగా అడగటం మొదలుపెట్టారు. మిస్టర్ విక్రమ్, మీరు కరుడుగట్టిన నేరస్తుడు మహేంద్ర కొడుకున్నది నిజమేనా? రఘురామ్ గారు సమాజాన్ని మోసం చేసి ఒక క్రిమినల్కి తన సామ్రాజ్యాన్ని అప్పగించారా? మీరు వెంటనే CEO పదవికి రాజీనామా చేస్తారా? ప్రశ్నలు తూటల్లా దూసుకొస్తున్నాయి. విక్రమ్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తన ఇద్దరు తల్లుల ముఖాలను మనసులో తలుచుకున్నాడు. సాహితి చెప్పినట్లు తాను తలదించుకోవాల్సిన అవసరం లేదని గ్రహించాడు. మైక్ అందుకొని విక్రమ్ నెమ్మదిగా, గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అవును, నన్ను కన్న తండ్రి పేరు మహేంద్ర. 25 ఏళ్ల క్రితం నేర సామ్రాజ్యాన్ని ఏలిన డాన్కు నేను కొడుకుని అన్నది పచ్చి నిజం. ఆ ఒక్క మాటతో హాల్లో పెద్ద కలకలం రేగింది. చూసారా, ఆయనే ఒప్పుకున్నాడు అని రిపోర్టర్లు అరుస్తున్నారు. విక్రమ్ వాళ్ళను నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తూ, కానీ నేను కేవలం ఒక బీజం మాత్రమే మహేంద్రది. నన్ను ఒక మనిషిగా, ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది మహానుభావుడు రఘురామ్ గారు. నా రక్తంలో మహేంద్ర ఉంటే ఉండొచ్చు, కానీ నా ప్రతి ఆలోచనలో, నా ప్రతి అడుగులో, నా శ్వాసలో ఉన్నది రఘురామ్ గారే అన్నాడు. కానీ రిపోర్టర్లు వినలేదు. రక్తం అనేది ఎప్పటికైనా తన బుద్ధి చూపిస్తుంది. మీరు రేపు ఇంకో మాఫియా సామ్రాజ్యం స్థాపించరని గ్యారెంటీ ఏంటి? రఘురామ్ గారు చేసిన ఈ ద్రోహానికి మీరు ఏం సమాధానం చెబుతారు అని రెచ్చగొట్టారు. ఇక విక్రమ్ను ఇబ్బంది పెట్టనివ్వకూడదని సాహితి మైక్ ముందుకు వచ్చింది. ఆమె గొంతులో ఉన్న స్పష్టతకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మీరు కాగితాల మీద ఉన్న డాక్యుమెంట్లు చూసి నిజం అనుకుంటున్నారు, కానీ ఆ కాగితాల వెనక కాలిపోయిన జీవితాలు, ఒక తల్లి చేసిన త్యాగం మీకు కనిపించడం లేదు. నేను రఘురామ్ గ్రూప్ కోడలిగా ఇక్కడ నిలబడలేదు. ఒక రచయిత్రిగా నిజమేమిటో ప్రపంచానికి చెప్పడానికి వచ్చాను అంది సాహితి. ఆమె రఘురామ్ గారి పాత డైరీని తెరిచింది. దానిని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసి వెనుక ఉన్న పెద్ద స్క్రీన్ మీద ఆ పేజీలను చూపించింది. మాఫియా డాన్ మహేంద్ర చనిపోయినప్పుడు విక్రమ్ గారి వయస్సు 5 ఏళ్ళు. ఆ పసివాడికి తండ్రి ఏం చేసేవాడో కూడా తెలియదు. కానీ ఒక తల్లి, జానకమ్మ, తన కొడుకు పెద్దయ్యాక తన తండ్రిలా క్రిమినల్ కాకూడదని, తుపాకీ పట్టకూడదని ఏడుస్తూ రఘురామ్ గారి కాళ్ళు పట్టుకుంది.
కన్న కొడుకుని తన చేతులతో రఘురాం గారికి అప్పగించింది. సాహితీ గొంతులో భావోద్వేగం నిండింది. మీరు రఘురాం గారు ద్రోహం చేశారు అంటున్నారు. ఒక అనాథ పిల్లాడిని తెచ్చి సొంత కొడుకు కంటే మిన్నంగా చూసుకుని వేలాది కుటుంబాలకు అన్నం పెట్టే ఒక గొప్ప కార్పొరేట్ సామ్రాజ్యానికి రాజుగా చేశాడు. అది ద్రోహమా? నేరస్తుల కుటుంబాల పిల్లలు నేరస్తులే కావాలన్న మీ సమాజపు మూస పద్ధతిని ఆయన బద్దలు కొట్టాడు. ఒక రాక్షసుడి కొడుకుని పట్టుకొచ్చి రాముడిలా పెంచాడు. ఇది ద్రోహమా? సమాజానికి ఆయన చేసిన గొప్ప సేవ. రిపోర్టర్లలో నెమ్మదిగా కదలిక మొదలైంది. సాహితీ మాటలు వాళ్ళ మనసుకు సూటిగా తాకుతున్నాయి. విక్రమ్ గారు మాఫియా వారసుడు కాదు, ఇద్దరు తల్లుల ప్రేమానురాగాల వారసుడు అంటూ సాహితీ స్టేజ్ వెనకకు సైగ చేసింది. వెంటనే అప్పుడే లోపలికి వచ్చిన అన్నపూర్ణమ్మ, ఆమెతో పాటు జానకమ్మ స్టేజ్ మీదకు వచ్చారు. జానకమ్మ కావి రంగు బట్టల్లో ఎంతో దీనంగా, పవిత్రంగా కనిపిస్తుంది. ఆమెను చూడగానే హాల్ అంతా నిశ్శబ్దమైంది. సాహితీ జానకమ్మను ముందుకు తీసుకువచ్చి, చూడండి, మహేంద్ర చేసిన పాపాలకు ఈ తల్లి ఏ శిక్ష అనుభవిస్తుందో. తన బిడ్డను సన్మార్గంలో పెట్టడం కోసం తను చనిపోయిందని లోకానికి నమ్మించి కాశీగంగ తీరంలో 25 ఏళ్ళు ఒక అనామకురాలిగా బ్రతికింది. నా కొడుకు జీవితంలోకి నేను వెళితే వాడికి ఎక్కడ మాఫియా డాన్ కొడుకు అన్న ముద్ర పడుతుందోనని మాతృత్వాన్ని చంపుకొని బ్రతికింది. 25 ఏళ్ల తర్వాత నిన్ననే ఆ తల్లికి తన కొడుకు ముఖం చూసే అదృష్టం దక్కింది. ఇప్పుడు చెప్పండి, ఈ తల్లి కన్నీళ్ల ముందు, ఈ తల్లి త్యాగం ముందు ఆ కాగితాల మీద ఉన్న మహేంద్ర పేరుకు విలువ ఉందా అని సాహితీ నిలదీసింది. జానకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ విక్రమ్ తల నిమురుతూ, నా బిడ్డ అమాయకుడు బాబు, వాడికి వాడి తండ్రి రక్తం అంటలేదు. రఘురాం గారి బుద్ధులు వచ్చాయి, వాడిని బతకనివ్వండి అని దండం పెట్టింది. ఆ దృశ్యం చూసిన రిపోర్టర్లు సైతం కన్నీళ్లు తుడుచుకున్నారు. ఏ సమాజం అయితే విక్రమ్ని చీకొట్టడానికి సిద్ధపడ్డారో అదే సమాజం ముందు ఇద్దరు తల్లులు తమ ప్రేమను డాలుగా మార్చి నిలబడ్డారు. అన్నపూర్ణమ్మ మైక్ తీసుకొని, రఘురాం గారు, నాకు ఏ గర్భశోకము లేకుండా ఈ బిడ్డను నా చేతిలో పెట్టారు. విక్రమ్ మా వ్యాపారాలనే కాదు, ఈ వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలను తన సొంత కుటుంబాల్లా చూసుకున్నాడు. వాడి ధర్మం ముందు వాడి గతం తలదించుకుంది అని గర్వంగా చెప్పింది. సాహితీ అక్కడితో ఆగలేదు. ఆర్యన్కు శాశ్వతంగా బుద్ధి చెప్పేందుకు ఆమె తన ఫైల్ ఓపెన్ చేసింది. ఇక ఈ నిజాలను బయటపెట్టి విక్రమ్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనుకున్న ముంబై నేరస్తుడు ఆర్యన్ మల్హోత్రా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అతను కేవలం విక్రమ్ గారి గతాన్ని బయట పెట్టలేదు. ఈ కన్ఫ్యూజన్లో మా కంపెనీ షేర్లు పడిపోతే వాటిని తక్కువ ధరకు కొని మా కంపెనీని ఆక్రమించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇదిగో దానికి సంబంధించిన ఆధారాలు అంటూ ఆర్యన్కు చెందిన డొల్ల కంపెనీల పెట్టుబడుల వివరాలను స్క్రీన్ మీద ప్రదర్శించింది. ఆర్యన్ మల్హోత్రా జైల్లో ఉండి కూడా తన పగను వదులుకోలేదు. కానీ అతను ఒకటి మర్చిపోయాడు. రఘురాం గ్రూప్ పునాదులు కాగితాలతో కాదు, నమ్మకంతో నిర్మించబడ్డాయి. మా కాంప్లిమెంట్స్. మా ఉద్యోగులు విక్రమ్ గారి నిజాయితీని నమ్ముతారు, ఆయన గతాన్ని కాదు అని సాహితీ గర్జించింది. సాహితీ మాటలు ముగిసేసరికి ప్రెస్ మీట్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. రిపోర్టర్లకు ఏమడగాలో తెలియలేదు. విక్రమ్ మీద విసిరేందుకు వాళ్ళ దగ్గర ఇక రాళ్ళు లేవు. సాహితీ తన మాటలతో తన నవలలోని భావోద్వేగాలను నిజ జీవితంలోకి తీసుకువచ్చి అందరి మనసులను కడిగేసింది. వెనుక నిలబడిన రఘురాం గ్రూప్ సీనియర్ డైరెక్టర్ ఒకరు నెమ్మదిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ చప్పట్లు ఒకరి నుండి మరొకరికి పాకి హాల్ అంతా కలతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. రిపోర్టర్లు కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. విక్రమ్ గారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, మీ తల్లి త్యాగానికి సెల్యూట్ అంటూ కొందరు జర్నలిస్టులు అరుస్తున్నారు. న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. క్రిమినల్ కొడుకు కాదు, కార్పొరేట్ రాముడు విక్రమ్, 25 ఏళ్ల తల్లి త్యాగానికి జయహో అంటూ పాజిటివ్ న్యూస్ టెలికాస్ట్ అవ్వడం మొదలైంది. పడిపోతున్న రఘురాం గ్రూప్ షేర్ వాల్యూ
ఈ లైవ్ టెలికాస్ట్ దెబ్బతో తిరిగి పైకి లేవడం స్టార్ట్ అయ్యింది. ఇన్వెస్టర్లకు విక్రమ్ నిజాయితీ మీద నమ్మకం రెట్టింపు అయింది. క్యాన్సల్ అయిన డీల్స్ అన్నీ మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. జైలులో టీవీ చూస్తున్న ఆర్యన్ మహోత్రకు పిచ్చి పట్టినట్లు అయింది. తను వేసిన అతిపెద్ద కుట్రను ఒక ఆడది కేవలం తన మాటల శక్తితో, నిజాయితీతో సునాయాసంగా పగలగొట్టడం వాడికి జీర్ణం కాలేదు. వాడు కన్నీళ్లతో గోడను గుద్దుకొని కింద పడిపోయాడు. వాడి పతనం శాశ్వతంగా పూర్తయింది. ప్రెస్ మీట్ సక్సెస్ఫుల్గా ముగిసింది. విక్రమ్ క్యాబిన్లోకి రాగానే తన ఇద్దరు తల్లుల పాదాలకు నమస్కరించాడు. అమ్మా, నన్ను క్షమించండి. నా వల్ల ఈరోజు మీరు అందరి ముందు నిలబడాల్సి వచ్చింది అన్నాడు కన్నీళ్లతో. జానకమ్మ వాడిని లేవనెత్తి, లోకం ముందు నా బిడ్డ తలెత్తుకునేలా చేశావు. దీనికంటే ఒక తల్లికి కావాల్సింది ఏముందిరా అంది. అన్నపూర్ణమ్మ, ఇదంతా నా కోడలి ఘనత విక్రమ్. సాహితీ లేకపోతే ఈరోజు ఈ రఘురామ్ గ్రూప్ అడ్రస్ లేకుండా పోయేది. సాహితీ రూపంలో ఆ దేవుడే వచ్చి నిన్ను కాపాడాడు అంది. విక్రమ్ నెమ్మదిగా సాహితీ దగ్గరకు వెళ్ళాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ నిలబడిపోయాడు. ఎన్నో మాటలు చెప్పాలనుకుంటున్నాడు, కానీ గొంతు పెగలడం లేదు. ఒకప్పుడు తన మౌనం భయానికి ప్రతీక, కానీ ఇప్పుడు అతని మౌనం కృతజ్ఞతకు ప్రతీక. సాహితీ నవ్వుతూ, ఏంటి విక్రమ్ గారు, మళ్ళీ మీ మౌనవ్రతం మొదలు పెట్టారా? ఇందాక ప్రెస్ మీట్లో నేను అంత పెద్ద స్పీచ్ ఇచ్చాను చూశారుగా, మీరు ఒక్క మాట కూడా మాట్లాడరా అని ఆట పట్టించింది. విక్రమ్ ఆమెను 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం సాహితీ. ఈరోజు నువ్వు కేవలం ఒక కుట్రను ఓడించలేదు, నా మనసులో 25 ఏళ్లుగా ఉన్న చీకటిని తరిమేశావు. నన్ను నేనే అసహించుకునే స్థితి నుంచి నన్ను నేను గౌరవించుకునే స్థాయికి తీసుకువచ్చావు. థ్యాంక్ యూ సఖీ అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సాహితీ అతని గుండెల మీద తల వాల్చి, మీ ఆనందమే నా ఆనందం విక్రమ్ గారు. ఇక మన జీవితంలో ఏ తుఫానులు లేవు, కేవలం ప్రశాంతమైన వసంతం మాత్రమే ఉంటుంది అంది. క్యాబిన్లో ఉన్న రామ్, బోర్డ్ మెంబర్స్ అందరూ వాళ్లకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆ రోజు రఘురామ్ గ్రూప్కు ఒక కొత్త పండగ లాంటిది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాక విక్రమ్ మనసు చాలా తేలికగా ఉంది. ఇన్నాళ్ళు ఒక పర్వతాన్ని మోస్తున్నట్లు ఉండేది. ఇప్పుడు ఒక పక్షిలా స్వేచ్ఛగా ఉన్నాడు. అతని రక్తానికి సంబంధించిన ఏ రహస్యము ఇక దాచాల్సిన అవసరం లేదు. ప్రపంచం అతన్ని మహేంద్ర కొడుకుగా కాదు, రఘురామ్ వారసుడిగా గుండెల్లో పెట్టుకుంది. రాత్రిపూట బాల్కనీలో నిలబడి పండు వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు విక్రమ్. చల్లటి గాలి వీస్తుంది. సాహితీ 2 కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. విక్రమ్ గారు చాలా రిలాక్స్గా ఉన్నారు అని అడిగింది. అవును సాహితీ, జీవితంలో మొదటిసారి నా గతం గురించి నాకు ఎలాంటి భయమూ లేదు. ఇక రేపటి నుండి నేను మన కంపెనీని మరింత పైకి తీసుకువెళ్ళడం మీదే దృష్టి పెడతాను. కానీ అంతకంటే ముందు ఒక ముఖ్యమైన పని ఉంది అన్నాడు ఆమె వైపు చిలిపిగా చూస్తూ. సాహితీ కళ్ళు పెద్దవి చేస్తూ, ఏంటా పని అని అడిగింది. విక్రమ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కున్నాడు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ టెన్షన్లో నువ్వు నాకు ఒక శుభవార్త చెబుతాను అన్నావు కదా, అది చెప్పనే లేదు. ఏంటా శుభవార్త అని అడిగాడు ఆమె చెవిలో గుసగుసలాడుతూ. సాహితీ ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఇన్నాళ్ళు కష్టాల సుడిగుండంలో పడిపోయి తనలో ప్రాణం పోసుకుంటున్న ఆ సంతోషాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోయింది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది తన భర్త చెవిలో ఆ అద్భుతమైన తీయని కబురు చెప్పడానికి. వారి ప్రేమకు ప్రతిరూపాన్ని ఆస్వాదించడానికి ఆమె సిద్ధమైంది. చెబుతాను విక్రమ్ గారు, ఈ రాత్రికి కాదు, రేపు ఉదయం మన ఇద్దరు తల్లుల సమక్షంలో ఆ తీయని వార్తను మీకందరికీ చెబుతాను. మీ గతం ముగిసిపోయింది, ఇప్పుడు మన భవిష్యత్తుకు పునాది పడబోతుంది అని సిగ్గుపడుతూ విక్రమ్ గుండెల మీద దాక్కుంది. విక్రమ్ చిరునవ్వుతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. వెన్నెల కాంతి వాళ్ళ ప్రేమను ఆశీర్వదిస్తున్నట్లుగా ప్రకాశిస్తోంది. జీవితం ఒక నిరంతర ప్రయాణం. కొన్నిసార్లు మనం ఎంచుకున్న దారిలో ముళ్ళు ఉండవచ్చు, కానీ తోడుగా నడిచే మనిషి సరైనదైతే ఆ ప్రయాణం స్వర్గతుల్యం అవుతుంది. విక్రమ్ సాహితీల కథ కూడా అలాంటిదే. అపార్థాల మౌనంతో మొదలై ఆపదాల సుడిగుండాలను దాటి ఇప్పుడు ఒక పరిపూర్ణమైన
ప్రేమ కావ్యాల ముగింపు దశకు చేరుకుంది. మౌనం అనేది శిక్ష కాదు, అది ఒక సాధన అని, ఆ మౌనం వీడినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతమని వీళ్ళిద్దరూ నిరూపించారు. ప్రెస్ మీట్ విజయవంతమై వారం రోజులు గడిచాయి. రఘురాం గ్రూప్ ప్రతిష్ట ఆకాశాన్నంటింది. షేర్ మార్కెట్లో రఘురాం గ్రూప్ అగ్రగామిగా నిలిచింది. కానీ వీటన్నిటికీ మించి రఘురాం నిలయంలో ఒక అద్భుతమైన వార్త వినడానికి అందరూ ఆతృతగా ఉన్నారు. ఆ ఉదయం అన్నపూర్ణమ్మ, జానకమ్మ కలిసి హాల్లో మాట్లాడుకుంటున్నారు. సాహితి నెమ్మదిగా మెట్లు దిగి వస్తోంది. ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు, కళ్ళల్లో ఒక అపురూపమైన ఆనందం కనిపిస్తోంది. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తీసుకువస్తున్నాడు. అమ్మా, అత్తయ్య, మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు విక్రమ్ తన ఇద్దరు తల్లుల వైపు చూస్తూ. ఏంట్రా విక్రమ్, అంతా బాగుంది కదా అని అన్నపూర్ణమ్మ అడిగింది. విక్రమ్ సాహితీ వైపు చూశాడు. సాహితీ తల దించుకొని సిగ్గుపడుతూ, అత్తయ్య, మీరు త్వరలోనే నాన్నమ్మలు కాబోతున్నారు. మన ఇంటి వారసుడు వస్తున్నాడు అని మెల్లగా చెప్పింది. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మ, జానకిల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అన్నపూర్ణమ్మ గబగబా వచ్చి సాహితిని హత్తుకుంది. నా బిడ్డ, ఎంతటి శుభవార్త చెప్పావు తల్లి. నా రఘురాం గారు ఉంటే ఈరోజు ఎంత ఆనందించేవాడో. మా రఘురాం వంశం నిలబడింది అని దీవించింది. జానకమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, నా బిడ్డ విక్రమ్కి దేవుడు అన్ని కష్టాలు తీర్చేశాడు అక్క. ఇక ఈ ఇంట్లో కేవలం నవ్వులే వినిపిస్తాయి అంది. ఆ రోజు రఘురాం నిలయంలో పండగ వాతావరణం నెలకొంది. సమయం ఎవ్వరి కోసమూ ఆగదు. అది గాయాలను మాన్పుతుంది, అనుబంధాలను పెంచుతుంది. 5 ఏళ్లు గడిచిపోయాయి. రఘురాం గ్రూప్ ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కంపెనీలో ఒకటిగా నిలిచింది. ఆర్యన్ మల్హోత్రా తన పాపాలకు శిక్షగా జైల్లోనే ముగ్గిపోతున్నాడు. భైరవి తన తప్పు తెలుసుకొని మానసిక చికిత్స పొందుతూ దూరంగా నివసిస్తోంది. విక్రమ్ తన గతాన్ని పూర్తిగా వెనక్కి నెట్టి ఒక గొప్ప నాయకుడిగా, అంతకంటే మిన్నగా ఒక గొప్ప తండ్రిగా ఎదిగాడు. సాయంత్రం 5 గంటలు. సూర్యుడు మెల్లగా అస్తమిస్తూ ఆకాశానికి నారింజ రంగు పూస్తున్నాడు. తోటలో చిన్నపిల్లల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. 4 ఏళ్ల బుజ్జిగాడు తన తండ్రి విక్రమ్ లాగే గంభీరంగా ఉన్నాడు. వాడి పేరు రఘురాం. అవును, విక్రమ్ తన తండ్రి మీద ఉన్న గౌరవంతో తన కొడుకుకి అదే పేరు పెట్టుకున్నాడు. వాడి పక్కనే 2 ఏళ్ల చిన్నారి సాహితీ, చిన్నారి శాన్వి. ఈమె సాహితీ పోలికలతో ఎంతో చురుగ్గా అల్లరి చేస్తుంది. నాన్న, నా బంతిని శాన్వి తీసుకుంది, ఇప్పించు నాన్న అని రఘురాం బుంగమూతి పెట్టుకుని విక్రమ్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. విక్రమ్ తన సూట్ పక్కన పెట్టి కింద కూర్చొని తన కొడుకుని ఎత్తుకున్నాడు. అయ్యో, నా రఘురాంకి కోపం వచ్చిందా? శాన్వి చిన్నపిల్ల కదా నాన్న, నువ్వు అన్నయ్యవి కదా, షేర్ చేసుకోవాలి అని నచ్చజెప్పాడు. అప్పుడే సాహితి అక్కడికి వచ్చింది. ఆమె ఇప్పుడు కేవలం రఘురాం గ్రూప్ బోర్డ్ మెంబర్ మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత పాపులర్ అయిన నవల రచయిత్రి. ఆమె రాసిన మౌనమే పెళ్లి కానుక నవల ఇంటర్నేషనల్ బెస్ట్ సేలర్గా నిలిచింది. చూశారా విక్రమ్ గారు, మీ కొడుకు అప్పుడే తన తాతయ్యల రాజ్యాధికారం మొదలుపెట్టాడు. ఎవ్వరిని తన ఆట వస్తువులు తాకనివ్వడు అని నవ్వుతూ శాన్విని ఎత్తుకుంది. విక్రమ్ సాహితి వైపు ప్రేమగా చూస్తూ, వాడు రఘురాం వారసుడు సాహితి, నా కొడుకు అని చెప్పుకోవడానికి ఇప్పుడు నాకు గర్వంగా ఉంది. నా గతం వాడిని ఎప్పుడూ నీడలా వెంటాడదు. వాడు ఒక స్వేచ్ఛ జీవిగా పెరుగుతున్నాడు అన్నాడు. అన్నపూర్ణమ్మ, జానకమ్మ కూర్చొని ముచ్చటించుకుంటున్నారు. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఒడిలో చేరారు. అమ్మమ్మ, ఈరోజు కథ చెప్పవా అని శాన్వి అడిగింది. జానకమ్మ నవ్వుతూ, చెబుతాను తల్లి. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు చాలా పెద్ద రాజభవనం ఉండేది. కానీ ఆ రాజు మనసులో మౌనం ఉండేది. అప్పుడు ఒక అడవి నుండి ఒక అందమైన రాజకుమారి వచ్చి ఆ రాజు మౌనాన్ని తన ప్రేమతో గెలిచింది అని సాహితి విక్రమ్ల కథని పిల్లలకు అర్థమయ్యేలా చెబుతోంది. అన్నపూర్ణమ్మ ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులోనే మురిసిపోయింది. తన భర్త చేసిన ఒక చిన్న సహాయం ఈరోజు ఇంత పెద్ద వృక్షమై ఇంతమందికి నీడనిస్తుందని ఆమె గర్వపడింది.
రాత్రి 10 గంటలవుతోంది. పిల్లలిద్దరూ నిద్రపోయారు. విక్రమ్, సాహితి తన బెడ్రూమ్ బాల్కనీలో నిలబడి నక్షత్రాలను చూస్తున్నారు. సాహితి తన చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని విక్రమ్కి ఇచ్చింది. విక్రమ్ గారు, నా నవల ఆఖరి కాపీ ఈరోజు పబ్లిష్ అయ్యింది. దీనికి ముగింపు మీరు చదవాలి అంది. విక్రమ్ ఆ పుస్తకాన్ని తెరిచాడు. దాని ఆఖరి పేజీలో ఇలా ఉంది: ప్రేమకు భాష అవసరం లేదు. మౌనం అనేది కొన్నిసార్లు వందల మాటల కంటే శక్తివంతమైనది. కానీ ఆ మౌనంలో దాగి ఉన్న బాధను పంచుకోవడానికి ఒక తోడు దొరికినప్పుడు జీవితం ఒక తీయని కానుకగా మారుతుంది. నా భర్త విక్రమ్, నా తల్లులు అన్నపూర్ణమ్మ, జానకమ్మ, వీరే నా ప్రపంచం. మా మౌనం వీడింది, మా మనసులు కలిశాయి. ఈ పెళ్లి కానుక ఎప్పటికీ మా గుండెల్లో పచ్చగా ఉంటుంది. విక్రమ్ ఆ వాక్యాలు చదివి భావోద్వేగానికి లోనయ్యాడు. పుస్తకాన్ని పక్కన పెట్టి సాహితిని తన గుండెకు హత్తుకున్నాడు. సాహితి, నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఇప్పటికీ ఏ చీకటి గదిలో మౌనంగానే ఉండిపోయేవాడిని. నా భయాన్ని నువ్వు ధైర్యంగా మార్చావు. నా ఒంటరితనాన్ని ఒక కుటుంబంగా మార్చావు. ఈ పెళ్లి కానుక నాకు దక్కిన అతిపెద్ద వరం అన్నాడు. సాహితి విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ, మన కథ ఎప్పటికీ ముగియదు విక్రమ్ గారు. ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. మన పిల్లల రూపంలో, మన ఆశయాల రూపంలో ఈ కథ తరతరాలు కొనసాగుతూనే ఉంటుంది అంది. చల్లటి గాలి వీస్తుంది. వెన్నెల కాంతిలో వాళ్ళిద్దరి నీడలు ఒకటయ్యాయి. ఆ ఇంటి గోడల్లో ఇప్పుడు భయం లేదు, అపార్థాలు లేవు. కేవలం అనురాగం, మమకారం మరియు మౌనం వీడిన మనసులు, పలకరింపులు మాత్రమే ఉన్నాయి. విక్రమ్, సాహితీల ప్రయాణం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పింది. గతం అనేది మనల్ని భయపెట్టే ఒక నీడ మాత్రమే. దాన్ని ఎదుర్కొనే ధైర్యం, పక్కన నిలబడే ప్రేమ ఉంటే ఏ ఆపదైనా జయించవచ్చు. మౌనం అనేది మనిషిని దూరం చేయకూడదు. అది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఒక వారధి కావాలి. మౌనమే పెళ్లి కానుక. ఈ కథ ఇక్కడితో ముగుస్తోంది. కానీ విక్రమ్, సాహితీల ప్రేమ మాత్రం నిత్యం కొత్తగా చిగురుస్తూనే ఉంటుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.